హాలీవుడ్‌లో ఫ్రాంచైజీ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసి బిలియన్ డాలర్లు అయితే వసూలు సాధించడం మనం రెగ్యులర్‌గా చూస్తున్నదే. వార్నర్ బ్రదర్స్, డీజీ యూనివర్సల్ పిక్చర్స్ సహా ఎన్నో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు రెగ్యులర్‌గా ప్రపంచ స్థాయి సినిమాలను అయితే అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారతదేశం, చైనా వంటి అధిక జనాభా కలిగిన దేశాల్లో హాలీవుడ్ చిత్రాలు విడుదలై వందల కోట్లు అయితే వసూలు చేస్తున్నాయి. దీనికోసం హాలీవుడ్ చాలా చొరవ తీసుకుంది. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ కూడా హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగేస్తుంది. ఈ చొరవ టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు పరిశ్రమల్లో స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కన్నడ సినీ రంగంలో కొందరు ప్రభావవంతులైన దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ అయితే దృష్టిలో ఉంచుకుని చిత్రీకరిస్తున్నారని సమాచారం. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా టాక్సిక్ ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేయడమే కాక భారీ రిలీజ్ ను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ లో రూపొందించి భారతదేశంలోని ఇతర భాషల్లోకి అనువదిస్తున్నారు. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్, ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఇటీవల విడుదలైన టీజర్ ఆసక్తిని అయితే పెంచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ లోను కూడా ఆసక్తిని అయితే పెంచుతుంది. అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని టాక్సిక్ ను ప్రపంచ స్థాయిలో అయితే నిర్మిస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్ సంయుక్తంగా అయితే నిర్మిస్తున్నారు. ఆంగ్లంలోనూ భారీ రిలీజ్ దృష్ట్యా అదనంగా మరో 40 నుంచి 50% బడ్జెట్ పెరుగుతుందని టాక్ కూడా వినిపిస్తుంది. టాక్సిక్ కి ఈ స్థాయిలో బడ్జెట్ వెచ్చిస్తున్నారు అంటే దానికి కారణం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పై నమ్మకం. గీతూ ఫిలిం మేకింగ్ ఎలిజిబిలిటీ ప్రధాన కారణం. ఇప్పటికే జాతీయ అవార్డు సినిమాలను రూపొందించిన గీతూ మోహన్ దాస్ గతంలో సన్డాన్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డులను కూడా గెలుచుకొని అంతర్జాతీయ మార్కెట్లో అయితే గుర్తింపు పొందారు. గీతూ మోహన్ దాస్ సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016లో గ్లోబల్ ఫిలిం మేకింగ్ అవార్డుని అయితే అందుకున్నారు. ప్రపంచ సినిమా వేదిక నుంచి వచ్చిన కొత్త ఫిలిం మేకర్స్ కి వారు అందించిన నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్లేని విశ్లేషించడం ద్వారా ఈ అవార్డుని అయితే అందిస్తారు. 34 ఏళ్ల గీతూ తన చిత్రం ఇన్షా అల్లా కోసం ఈ గౌరవాన్ని అయితే అందుకున్నారు. ఈ చిత్రం ఐరన్ మ్యాన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జాక్విక్ వంటి ప్రధాన ఫ్రాంచైజీలో పనిచేసిన జేజే ఫెర్రీ సహా అగ్రశ్రేణి అంతర్జాతీయ ప్రతిభను, సాంకేతిక నిపుణులను కూడా ఆకర్షించింది. క్యూబా నుండి ఆర్మాండో కాపో, మొరోకో చిత్ర నిర్మాత అబ్దుల్లా తయా, ఆంటోనియా ఫియాజా, ఇటలీ నుంచి ఫాబియో గ్రాసోనోడియా కూడా ఈ అవార్డును అయితే గెలుచుకున్నారు. గీతూ మోహన్ దాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు దృష్ట్యా యష్ ఈ చిత్రానికి అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించేందుకైతే సహకరిస్తున్నారు.